అధిక మాసం అంటే ఏమిటి? అధిక మాసం అసలు ఎందుకు వస్తుంది? ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు అంటారు. నిజంగానే చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? పూజలు ఎందుకు చెయ్యాలి? ఈ మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ఎందుకు? మరి ఈ మాసం నిజంగానే అశుభమా? ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైభవీస్ క్రియేషన్స్. ఐఎమ్ భారతి విత్ యూ. ఇవన్నీ ఏ విషయాలు తెలియని వాళ్ళైనా కూడా సింపుల్ భాషలో మీ అందరికీ అతి సులభంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకోసం. మరింకెందుకు ఆలస్యమో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. ఫ్రెండ్స్, అధిక మాసానికి పేరు ఎలా వస్తుంది? మనకు 12 నెలల పేర్లు ఉన్నాయి కదా, చైత్రం, వైశాఖం అని చెప్పేసి. అయితే ఈ అధిక మాసానికి ఒక ప్రత్యేకమైన పేరు ఏదైనా ఉంటుందా? కొత్త పేరు ఏదైనా పెట్టారా అంటే పెట్టరు. ఏ మాసంలో అయితే అధికం వస్తుందో ఆ మాసం పేరుతోనే పిలుస్తారు. మనం చూసుకుంటే అధిక వైశాఖం, వైశాఖంలో వస్తే ఆషాఢంలో వస్తే అధిక ఆషాఢ మాసం, శ్రావణంలో వస్తే అధిక శ్రావణం, అధిక జ్యేష్ఠ మాసం. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో 2026లో వచ్చినటువంటిది అధిక జ్యేష్ఠ మాసం. అంటే ఇప్పుడు మనకు మే 17వ తారీఖు నుంచి మొదలుకొని జూన్ 15 వరకు ఈ అధిక మాసం నడుస్తుందన్నమాట. పంచాంగంలో 12 మాసాలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అనే ఈ 12 మాసాల్లో ఏ మాసాల్లో అధిక మాసం వస్తుందో ఆ మాసం పేరుతోనే పిలుస్తామని చూసుకున్నాం. ఏదైనా ఒకటి అధిక మాసంగా రావచ్చు, ఫలానా అని కాదు, ఏదైనా కూడా అధిక మాసంగా రావచ్చు. మరి ఈ అధిక మాసానికి ఒక సపరేట్గా పేరు ఇవ్వలేదు. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. మరి ఈ అధిక మాసము పేరు ఇవ్వలేదు, తనకు ఒక పేరు లేదు అని చెప్పేసి, అలాగే నా మాసంలో ఎవరు శుభ కార్యక్రమాలు చెయ్యరు, మరి నాకు ఎలా అని చెప్పేసి చాలా బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుందట. నాకు అసలు పేరే లేదు ఎలా అని. అప్పుడు విష్ణుమూర్తి ఆ మాసానికి ఇలా చెప్తాడు, ఏమీ పర్వాలేదు, నువ్వేమీ బాధపడక్కర్లేదు, నీ మాసాన్ని నా పేరుతోనే పిలుస్తారు అని చెప్పేసి పురుషోత్తమ మాసం అంటారు అని చెప్పి. మరి అందుకనే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అధిక మాసం అంటే శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా. మరి అధిక మాసంలో చేయకూడని పనులు ఏమిటి? సాంప్రదాయంగా చూసుకుంటే ఈ సమయంలో చాలామంది కూడా పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఉపనయనాలు కానీ, నిశ్చితార్థాలు కానీ, కొత్త వ్యాపార ప్రారంభాలు కానీ చెయ్యరు. అంటే వాటిని నివారించుకుంటారు. ఎందుకు ఈ మాసాన్ని ఇలా శుభకార్యాలు చేయకుండా చూస్తారు అంటే దానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. అంటే మనము సంవత్సరం పొడుగున 3 ఏళ్ళు మనము ఎంజాయ్ చేస్తాం. భగవన్నామ స్మరణకి ప్రత్యేకంగా అంటూ ఒక టైంను మనం తీసుకోము. అలాంటి ప్రత్యేకంగా భగవంతుని ఆరాధించడానికి ఇవన్నీ కనుక మనం చేస్తే మన సమయం అంతా వాటిలోనే పోతుంది. భగవంతుని ఆరాధించడానికి స్పెషల్ సమయం అంటూ ఉండదు. సో ఇవి కనుక మనం చెయ్యకుండా ఉంటే ఆ ప్రత్యేక టైంని మనము భగవన్నామస్మరణ చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ, పూజలు చేస్తూ ఉంటాము. అందుకని అన్నమాట ఈ మాసాన్ని భక్తికి, జపానికి, దానానికి, పూజలకు కేటాయించబడిందన్నమాట. ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అధిక మాసంలో చెయ్యకూడని పనులేంటో చూసాము. మరి ఈ మాసంలో ప్రత్యేకంగా చేయాల్సిన పనులేంటి? ఈ మాసాన్ని ముఖ్యంగా మనము విష్ణుమూర్తికి ఎక్కువ పూజలు చేస్తాము. విష్ణు సహస్రనామ పారాయణమే కానివ్వండి, భగవద్గీత పఠనమే కానివ్వండి, ఈ పూజలు బాగా ఎక్కువగా చేస్తారు. ఎవరిదైనా చేయొచ్చు పూజలు, కానీ ఇవి ఎక్కువగా చేస్తారు. పురుషోత్తమ మాసం కాబట్టి ఉపవాసాలు చేస్తారు, జపాలు చేసుకుంటారు, ధ్యానం చేస్తారు. ముఖ్యంగా దానం, అన్నదానమే కానీ, నీటి దానమే కానీ, ఇదే ఎండాకాలంలో వస్తే స్పెషల్గా నీటి దానం చేసుకుంటే మహాపుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మనకి జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసంలో నీరు దానం చేస్తే కూడా మహాపుణ్యం వస్తుంది. అలాగే కాకుండా పుణ్యక్షేత్రాల దర్శనం ఈ మాసంలో చేసుకుంటారు. మరి ఈ మాసం ప్రత్యేకత ఏంటి? పూజలు ప్రతిసారి కూడా చేస్తాం కదా అన్ని మాసాల్లో. అంటే అధికం అంటే ఎక్కువగా అధిక మాసంలో చేసినటువంటి ఏ దానాలకైనా, దర్శనాలకైనా, దైవ దర్శనాలకైనా కానీ, పూజలకైనా కానీ అధిక ఫలితం వస్తుందనే భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అధిక మాసం అంటే అశుభమా
అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. మరి ఇక్కడ ఈ టైంలో శుభకార్యాలు చేయం కదా, ఏదైనా శుభకార్యాలు చేయకూడదు అంటే అదేంటి అశుభమా అని అడుగుతారు. కానీ ముఖ్య విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అధిక మాసము అశుభం కాదు, పైగా అధిక పుణ్యాన్ని పొందేటువంటి అధిక మాసం. ఇది పవిత్రమైన ఆధ్యాత్మిక మాసం. శుభకార్యాలకు విరామమిచ్చి మన సమయాన్ని భగవంతుని ఆరాధించడంలో గడపడం అన్నమాట. సో ఈ అధిక మాసంలో మనం ఏ పూజలు చేసినా కూడా వాటి ఫలితం కూడా అధికంగానే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి, అంటే ఎలాంటి వాళ్ళకు కూడా భగవంతుని గురించి అంత ఎక్కువగా జ్ఞానము ఆ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మీ లైక్లు మీ షేర్లతోనే మన కంటెంట్ అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మీరు కామెంట్ కూడా చేస్తే మాకు ఒక మంచి ఒక మోటివేషన్, ఒక ఉత్సాహం వచ్చి మరికొంత కంటెంట్ను మీకు అందించడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటాము. సో తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాసంలో మీరు ఎలాంటి పూజలు చేస్తున్నారు, మీరు ఇంతవరకు ఎలా చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏ పుణ్యకార్యాలను చేయబోతున్నారు, ఏ పుణ్య దానాలను చేయబోతున్నారు, ఏ పుణ్యక్షేత్రాలను దర్శించబోతున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.